రామచంద్రపురం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న అవినాష్ గౌడ్ తనదైన శైలిలో ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. బల్దియా పోరులో భాగంగా రామచంద్రపురం 112 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్న అవినాష్ గౌడ్ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ తనను గెలిపించాలంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. తనను ప్రజలు ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇక్కడ తిరుగుతూ ఉంటుంటే ప్రతి చోట కూడా ప్రతి గడప కూడా తిరుగుతూ ఉంటే అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు మా యొక్క 112 డివిజన్ని అవినాష్ గౌడ్ని. మరి వారందరూ కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 18 మాసాలు మన పరిపాలన జరుగుతుందో వారి పరిపాలన మొత్తం కూడా ప్రజల వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉంది. వారి ఇంటిని తిరుగుతున్న మహిళలు, ముఖ్యంగా మహిళలు మాత్రం ఈ నీటి విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ వాళ్ళు కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా మరి అప్పుడు కొంచెం వీళ్ళు ప్రలోభపెట్టి ప్రజల్ని కొంచెం ప్రలోభపెట్టి ఓటు వేయించుకోవడం జరిగింది. అప్పుడు తెలంగాణ వచ్చిందన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఖచ్చితంగా వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ మరియు వాటర్ ప్రాబ్లమ్స్ బాగా ఇదిగా ఉంది. దీని మీద మేము మా డివిజన్లో 112 అభ్యర్థిని గెలిపిస్తే అవన్నిటినీ ముఖ్యంగా దగ్గరుండి పరిశీలించి అవిటికి దానికి ప్రణాళిక రూపొందించి అవి ముఖ్యంగా వాళ్లకు చేస్తాము. తర్వాత యువకుడు కాబట్టి యువకునికి అవకాశం ఇస్తే ఈరోజు ఎవరికైనా రాగానే ఇది ఉండదు, అనుభవం ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న ఏజ్లో వచ్చి ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడు అయ్యిండు. కేసీఆర్ గారు కూడా చిన్న ఏజ్లో వచ్చి ఆయనకు అప్పుడు అనుభవం లేదు, ఆయన కూడా అయ్యిండు. అలాగే అవినాష్ గౌడ్ కూడా భారీ దీంట్లో పాతరామచంద్రపురంలో పాదయాత్ర జరిగింది. భారీ ఎత్తున జనాలు అందరూ పాదయాత్రలో పాల్గొన్నారు. దాంతో మన కాట సీనన్న సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మన వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్టెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన మన కొల్లూరు సీనన్న వీళ్ళందరూ పాదయాత్రలో పాల్గొన్నారు. దాంతో ప్రజలందరూ బాగా స్పందించడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఇంకే పెన్షన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఇంకోటి